ఆర్ఎస్ఎస్ ను గతంలో ప్రభుత్వాలు ఎందుకు నిషేధించాయి? స్వాతంత్ర ఉద్యమంలో ఆ సంస్థ పాల్గొనలేదా? అసలు గాంధీని హత్య చేసిన గాడ్సే ఆర్ఎస్ఎస్ కార్యకర్తేనా? బీజేపీతో ఆ సంస్థకు అనుబంధం ఎంత? ప్రకృతి విపత్తుల సమయంలో ఆర్ఎస్ఎస్ అందించిన సేవలను ఎవరూ మర్చిపోలేరు. అంతేకాదు 1962లో భారత్ చైనా యుద్ధ సమయంలో ఆర్ఎస్ఎస్ చేసిన సేవలను నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సైతం కొనియాడారు. ఈ సందర్భంగా 1963లో రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనాల్సిందిగా స్వయంగా ఆర్ఎస్ఎస్ ను ఆహ్వానించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అకుంఠిత దీక్షతో హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఆర్ఎస్ఎస్ ముందుకు సాగుతోంది. మనదంతా ఒక జాతి అనేది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ హైందవాన్ని ఒక మతంగా కాకుండా ఒక జీవన విధానంగా భావిస్తోంది. హిందూ సంఘటన ద్వారానే హిందూ సమాజాన్ని ఉద్ధరించవచ్చనేదే డాక్టర్ హెడ్గేవార్ సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతపరంగా బీజేపీకి సపోర్టు చేస్తోంది. బీజేపీ ఎక్కడ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనులన్నీ వదులుకుని సైనికుల్లా కష్టపడతారు. ఆ మధ్యకాలంలో బీజేపీతో కాస్త గ్యాప్ వచ్చిందని భావించినా అది సమసిపోయింది. గౌరవంగా పనిచేసేవాడు, గర్వం లేనివాడు, అహంకారం లేనివాడు మాత్రమే నిజమైన సేవకుడిగా పిలవడానికి అర్హుడంటూ మోహన్ భగవత్ చెప్పారు. ఐక్యత లేని హిందూ సమాజాన్ని ఏకం చేయటం ద్వారా దేశాన్ని బలోపేతం చేయటమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని చెప్పుకుంటారు. మహాత్మాగాంధీ హత్యతో తొలిసారిగా ఆర్ఎస్ఎస్ ని నిషేధించారు. 1948 జనవరి 30న మహాత్మాగాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపారు. గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందని గాడ్సే ఆ సంస్థ సభ్యుణ్ణి ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం అనుమానించింది. ఆర్ఎస్ఎస్ ను మత విభజనను ప్రోత్సహించే సంస్థగా పరిగణించి ఫిబ్రవరి 1948లో నిషేధించింది కేంద్రం. ఆర్ఎస్ఎస్ అప్పటి చీఫ్ గోల్వాల్కర్ ను అరెస్టు చేసింది. తదుపరి సంవత్సరం నిషేధం ఎత్తివేసింది. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని, దాని కార్యకలాపాలను సాంస్కృతిక రంగానికే పరిమితం చేయాలని, హింస, భారత రాజ్యాంగం, జాతీయ జెండా పట్ల విధేయతను చూపాలని ప్రభుత్వం షరతులు విధించింది. ఆ సమయంలో సర్దార్ పటేల్, అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థపై నిషేధం విధించారు. 1977లో అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత ఈ నిషేధం ఎత్తివేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఆర్ఎస్ఎస్ ను మూడవసారి నిషేధించారు. జూన్ 1993లో జస్టిస్ బహ్రీ కమిషన్ ఈ నిషేధం సరైన చర్య కాదనడంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎత్తివేసింది. సంఘే శక్తి కలియుగే एकता में शक्ति है, ये मंत्र देकर के विजयादशमी के दिन 27 सितंबर 1925 को नागपुर में परम पूजनीय डॉक्टर साहब ने जो यात्रा प्रारंभ की थी, वो स्थापित किया गया संगठन केवल एक संगठन नहीं, अपितु राष्ट्र निर्माण की एक प्रखर पाठशाला के रूप में था, जिसने राष्ट्र निर्माण की भावना को और सांस्कृतिक चेतना को एक इस देश में एक नई ऊर्जा और नई दिशा प्रदान की. ఆర్ఎస్ఎస్ 1925లో స్థాపించారు. అప్పుడు భారత స్వాతంత్ర ఉద్యమం చురుగ్గా ఉంది. అయినా ఈ సంస్థ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదన్న విమర్శ ఉంది. అయితే తాము స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నామని చెబుతోంది ఆర్ఎస్ఎస్. శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నామని చెబుతోంది. నిజానికి బ్రిటిష్ వారి పట్ల ఆర్ఎస్ఎస్ కు పెద్దగా వ్యతిరేకంగా లేదు. హిందువులను బలోపేతం చేయటం తప్ప వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందటం ఆర్ఎస్ఎస్ ప్రయారిటీ కాదు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన తమ వ్యక్తి కాదని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. అయితే గాడ్సే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ అయినా తర్వాత హిందూ మహాసభలో చేరారని తేలింది. 1938లో హైదరాబాద్ హిందూ మహాసభలో చేరారు గాడ్సే. బీజేపీకి వెన్నుముక ఆర్ఎస్ఎస్. రాజకీయాలకు తాము దూరమని పదే పదే ఆర్ఎస్ఎస్ చెబుతూ ఉంటుంది.
నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ఆర్ఎస్ఎస్ సభ్యులే. ఇప్పుడున్న చాలా మంది కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆర్ఎస్ఎస్ సలహాలు, సూచనల మేరకే పాలన కొనసాగిస్తున్నారు. తొలినాళ్లలో ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాను వ్యతిరేకించేది. అయితే 2002 వరకు ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాను ఎగురవేయలేదని, ఎందుకంటే అప్పటి వరకు ప్రైవేట్ పౌరులకు జాతీయ జెండాను ఎగురవేయటానికి అనుమతి లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆర్ఎస్ఎస్ లో చేరేందుకు చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు.